హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి స్కాలర్షిప్స్ గురించి అయితే మాట్లాడదాం. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న స్కాలర్షిప్స్ ఈ ఇయర్ వస్తాయా? గవర్నమెంట్ మారింది కదా, స్కాలర్షిప్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? స్కాలర్షిప్స్ అందరికీ వస్తాయా లేదంటే ఓన్లీ యూనివర్సిటీ చదివే వాళ్ళకే వస్తాయా? సో ఇలాంటి చాలా డౌట్స్ అయితే నన్ను అడిగారనమాట. సో కామెంట్స్లో అట్లానే ఇన్స్టాగ్రామ్లో. సో అన్నిటి కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. అసలు స్కాలర్షిప్స్ ఈ ఇయర్ నుంచి ఉంటాయా ఉండవా, ఒకవేళ ఉంటే ఎలా ఉంటాయి, లాస్ట్ ఇయర్ లాగా ఫుల్ స్కాలర్షిప్స్ అయితే వేస్తారా లేదంటే సగం వేసి సగం మనం పే చేసుకోవాలా, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి స్కాలర్షిప్స్కి అందరికీ వస్తుందా రాదా, అట్లానే స్కాలర్షిప్స్లో ఈసారి ఏమైనా చేంజెస్ చేశారా లేదా, అలానే మీరు ఏదైతే నన్ను క్వశ్చన్స్ అడిగారో అవన్నిటి కోసం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది అయితే క్లారిటీ ఇస్తాను. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకైతే స్కాలర్షిప్స్ అయితే ఉంటాయండి. సో ఎవరైతే యూనివర్సిటీలో చదువుతున్నారో, ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ అయితే వస్తాయి. సో ప్రీవియస్లీ మనకేమైందంటే, ఎవరైతే యూనివర్సిటీస్లో గవర్నమెంట్ కాలేజీలో చదివే వాళ్ళు వాళ్ళకి మాత్రమే మనకి జగనన్న విద్యా దీవెన కానీ జగనన్న వసతి దీవెన కానీ ఇచ్చేవారు. ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చదివేవారో వాళ్ళకైతే మాత్రం స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ లేదు, వాళ్ళే పే చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళకైతే మనీ ఎటువంటిది పడలేదన్నమాట, ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చదివారు. సో వాళ్ళకి డిగ్రీలో ఆల్రెడీ స్కాలర్షిప్స్ వచ్చినా సరే వన్స్ పీజీ వచ్చాక ఏమైందంటే, వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల, సో ప్రైవేట్ కాలేజీలో సీట్ రావడం వల్ల వాళ్ళైతే మనీ పే చేసుకొని చదవాల్సి వచ్చేదన్నమాట. సో ప్రీవియస్లో అలా జరిగేది. ఎవరైతే యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్స్ అనేవి ఇచ్చేవారు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో స్కాలర్షిప్స్ అనే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్ పేమెంట్ సీట్ అట్లానే స్పెషల్ కేటగిరీలో ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి ఫీజెస్ అనేవి ఏదైతే యూనివర్సిటీలో జాయిన్ అవుతారో ఆ యూనివర్సిటీయే డిసైడ్ చేస్తుందని అయితే చెప్పారు. సో ఈ ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఎలా ఉంటాయంటే, కంపేర్ టు మనకి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కంటే చాలా ఎక్కువ ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ పేమెంట్ సీట్స్లో జాయిన్ అవుతారో, ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడైతే మనకి స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్కాలర్షిప్స్ నేమ్స్ ఏమైనా మేబీ చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి తప్ప స్కాలర్షిప్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లైక్ ఇప్పుడు స్కాలర్షిప్స్ ఎక్స్ట్రా అయినా పెంచవచ్చు, లేదంటే స్కాలర్షిప్స్ అనేవి ప్రజెంట్ ఉన్న మనీలో హాఫ్ మనీ అయినా పే చేస్తుంది గవర్నమెంట్, హాఫ్ మనీ మనమైనా పే చేసుకోవాలి. సో అట్లా అయినా చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా డిసిషన్ అనేది అయితే ఏం తీసుకోలేదు. బట్ స్కాలర్షిప్స్ అయితే 99.9% అయితే పక్కా ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఎంఎస్సీ రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అవుతున్నారో, గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ అయితే వస్తాయి. సో మేబీ నేమ్స్ అయినా చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ నేమ్స్ చేంజ్ చేసిన తర్వాత అయినా సరే మనకి లాస్ట్ ఇయర్ వరకు ఏం చేసేవారంటే ఫుల్ స్కాలర్షిప్స్ అయితే వేసేవారు. లైక్ మీరు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎంతైతే ఫీజు అయితే ఉందో అంత ఫీజు మోస్ట్లీ వేసేసేవారు. సో మోస్ట్లీ ఒక 10K వరకు అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో చాలామంది అయితే చెప్పారు, సో 10K వరకు అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది, రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా పే చేసేసారని. సో మేబీ ఈసారి ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మేబీ ఈసారి ఏమైనా చేంజెస్ చేసి సో అందరికీ కూడా లైక్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేబీ ఇచ్చే పాసిబిలిటీ ఉందని అయితే చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనకి వన్స్ మనకి జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్టర్ అయ్యాక అయితే తెలుస్తుంది అనమాట. సో ఒక అప్డేట్ అయితే ఇస్తారనమాట, ఎవరెవరు రిజిస్టర్ అవ్వాలి, ఎవరెవరికి స్కాలర్షిప్స్ వస్తాయి అనేది. సో దాన్ని బట్టి అయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో 99% అయితే స్కాలర్షిప్స్ అయితే ఉంటాయండి. స్కాలర్షిప్స్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. బట్ ఈసారి స్కాలర్షిప్స్ ఎంత ఇస్తారు, అందరికీ ఇస్తారా లేదనేది అయితే డౌట్ అనమాట. ఓకేనా. అట్లనే మనకి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ వాళ్ళకి చాలామందికి స్కాలర్షిప్స్ మనీ అయితే పడలేదు. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏమైనా మనీ యాడ్ చేసే ఛాన్సెస్ ఉందా, ఏదైతే రిమైనింగ్ మనీ ఉందో అది వేసే ఛాన్సెస్ ఉందని అయితే అడుగుతున్నారు. ఎస్ ఉండొచ్చండి, ఎందుకంటే సో ఏదైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉండిపోయావో యూనివర్సిటీకి సంబంధించి పే చేయాల్సినవి, సో తప్పకుండా అవి అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ న్యూ గవర్నమెంట్లో మనకి ఏమైనా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, పే చేస్తే చేయొచ్చు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, లైక్ మా ఫాదర్ ఆర్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు స్కాలర్ వస్తుందా లేదా అనేసి అయితే అడుగుతున్నారు. సో ఎవరైతే ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ 4 వీలర్ ఆర్
గవర్నమెంట్ హోల్డర్ అయితే ఉన్నారో వాళ్ళెవరికి కూడా స్కాలర్షిప్స్ అయితే రావండి. వాళ్ళు స్కాలర్షిప్స్కి ఇనెలిజిబుల్ అనమాట. సో వాళ్ళైతే వాళ్ళకి రెగ్యులర్లో వచ్చినా, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చినా, సెల్ఫ్ సపోర్టింగ్లో వచ్చినా సరే వాళ్ళైతే కాలేజీకి మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి స్కీమ్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళకైతే రావు. ఒకవేళ మీకు రెగ్యులర్లో వస్తే ఎంతైతే అమౌంట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో చూపిస్తుందో ఆ అమౌంట్ అయితే పే చేయాలి. ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంతైతే చూపిస్తుందో ఆ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ గవర్నమెంట్ హోల్డర్స్ ఉన్నారో అట్లనే 4 వీలర్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరికి కూడా మనకైతే స్కాలర్షిప్స్ అయితే రావన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట టోటల్గా ఈ వీడియో అయితే. సో ఈ వీడియోలో స్కాలర్షిప్ గురించి ఈ వీడియోలో మీకు స్కాలర్షిప్స్ కోసం ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ముందు స్కాలర్షిప్స్ కోసం ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.